తాళ్లపాయి గ్రామంలో శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం రాత్రి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్రం లక్ష్మణరావు మాట్లాడుతూ ఆలయంలో 5 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎరమాల సత్యవతి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, పాలా రామకృష్ణ, కనికల ప్రసాద్ బాబు, పల్లా గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళు నార్మల్ పాటనే మడత పెట్టేస్తుంటే కూర్చుని మడత పెట్టే పాట వస్తే ఇంకా అవుతారా? హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళంతా. సో దిస్ ఈస్ వన్ అండ్ ఓన్లీ రాక్ స్టార్ ఈవినింగ్స్, రాక్ స్టార్ ఈవినింగ్స్. సత్యవతి గారు, ఎంపీటీస్ 1 కొడపాటి నందిని గారు, ఎంపీటీస్ 2 పాపల మధు గారు, పల్లా గంగాధరరావు గారు, కనికల ప్రసాద్ బాబు గారు. జంగారెడ్డి మండలం తాడువాయి పంచాయతీలో చేస్తున్నటువంటి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు మరి 8వ తారీఖు నుంచి ఈ రోజు 5 రోజులు ఉత్సవాలు మరి ఘనంగా భక్తులందరూ కూడా విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ 5 రోజుల ఉత్సవానికి ఇటు పోలీసు వారు కూడా బందోబస్తు నిర్వహించారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ అందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో మరి ఈ రోజు 5వ రోజుకు పూర్తి చేసుకుని అందరి మన్ననలు పొంది మరి అందరి సహకారంతో, భక్తుల సహకారంతో మరి 5 రోజుల కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా కమిటీ వారు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు శివరాత్రి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 5 రోజుల ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. ఈ ఉత్సవాలకు సహకరించిన పెద్దలకు అలాగే భక్తులందరికీ కూడా, గ్రామ పెద్దలకు, కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదములు. అలాగే మీడియా వారికి, అలాగే పోలీసు వారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు బాగా సహకరించారు.